క్రెడిట్ చోరీ చేస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాలకు సంబంధించి కూడా ప్రస్తుత ప్రభుత్వం క్రెడిట్ చోరీ చేస్తుందని ఆరోపణలు చేస్తుంది వైఎస్ఆర్సీపీ. మరి కూటమి నుంచి వస్తున్నటువంటి స్పందన ఏంటి? ఎన్ని రకాల విమర్శలు చేసినా కూడా కూటమి ఒకటే చెప్తోంది, ఇది మేము గతంలోనే నిర్ణయించాం, 1-2 రోజుల్లో దీనిపై ఒక అధికార ప్రకటన ఉంటుందని. మరోవైపు పల్లెబాట పట్టాలు కలెక్టర్లందరూ కూడా, అధికారులందరూ కూడా గ్రామ స్థాయిలో పల్లెల్లో తిరిగితేనే అక్కడ ఉన్నటువంటి సమస్యలు తెలుస్తాయి. మరి ముఖ్యంగా సమస్యల పరిష్కారానికి ఆ క్షణాల్లోనే, నెక్స్ట్ మినిట్లోనే ఒక నిర్ణయం తీసుకోవడం ఇదంతా కూడా ఉంటుంది అని చెప్పి చంద్రబాబు బిలీవ్ చేశారు. సో మొదట సరదాగా అన్నారని అనుకున్నా కూడా ఖచ్చితంగా వెళ్ళి తీరాల్సింది అనేది ఒకటైతే అర్థమైంది. ఏదైనా జగన్ సృష్టించిన వ్యవస్థకు పేరు మార్ప, ఇది మరో క్రెడిట్ చోరీ అంటుంది వైసీపీ. అది మరి టీడీపీ ఏమంటుంది? సంస్కరణలు చేయడమే లక్ష్యం అన్న చంద్రబాబు, పేరు మార్చడం గొప్ప అంటున్నటువంటి వైసీపీ. వ్యవస్థలను కూటమి బలోపేతం చేస్తోందా? క్రెడిట్ చోరీ అంటూ వైసీపీ వాదిస్తోందా? క్రెడిట్, ఇది వాళ్ళ టాపిక్. రైట్, ఇవాళ హాట్ టాపిక్లో మనకి జాయిన్ అవుతున్నారు బండారు వంశీకృష్ణ గారు, టీడీపీ అధికార ప్రతినిధి. ప్రస్తుతం వారి స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం వంశీ గారు. అదేవిధంగా మరికొద్దిసేపట్లో మనకి కృష్ణాంజనేయులు గారు జాయిన్ అవుతారు. అదేవిధంగా లక్ష్మీకాంత్ గారు జాయిన్ అవుతారు జనసేన నుంచి. సో ప్రస్తుతం వంశీ గారు ఉన్నారు, కృష్ణాంజనేయులు గారు జాయిన్ అయ్యారు. గుడ్ మార్నింగ్ కృష్ణాంజనేయులు గారు, వెల్కమ్ టు హాట్ టాపిక్. రైట్, ముందుగా వంశీకృష్ణ గారితో మాట్లాడుతాం. వంశీకృష్ణ గారు, క్రెడిట్ చోరీ అంటుంది వైసీపీ, పేరు మార్చారు, ఏదైతే అభివృద్ధి జరిగిందో అదంతా కూడా మీరు మీ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటుంది వైసీపీ, మీరేమంటారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి, ప్రైమ్ లైన్ వీక్షకులకు, ప్యానల్లో ఉన్న మిత్రులందరికీ కూడా. జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ అని ఇవాళ గారు చెప్తా ఉంది. ఆయన మేము అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి మేము ఏ సంస్కరణ తీసుకొచ్చినా, అబ్బో ఇది నేను ముందే ఆలోచించేసా, నేను ముందే చేసేసా, నా క్రెడిట్ మీరు తీసుకుంటా ఉన్నారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. డిఎస్సి విషయంలో సార్, మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అతి తక్కువ కాలం పరిపాలించిన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక డిఎస్సి పెట్టారు. కానీ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క డిఎస్సి కూడా పెట్టలేకపోయారు. థింగ్ 1. ఇప్పుడు కూటమి ప్రభుత్వం 16,000 ఉద్యోగాలు ఇస్తే అది నా క్రెడిట్ అంటా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. నిన్న కానిస్టేబుల్స్ నియామకం ఆయన ఎందుకు చేయలేకపోయారండి? మరి ఆయన ఎందుకు చేయలేకపోయారు? సో కానిస్టేబుల్స్ నియమిస్తా వాళ్ళకి 4,500 రూపాయలు ఉన్నటువంటి స్టైఫండ్ని 12,000 చంద్రబాబు నాయుడు గారు చేస్తే దానికి కూడా క్రెడిట్ చోరీ అని అంటా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా స్వర్ణ గ్రామాలు, ఈ స్వర్ణ గ్రామాల ఉద్దేశాలు ఏంటంటే చందు గారు, జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చారు, ఓకే, వెల్ అండ్ గుడ్. ఏ ఉద్దేశంతో అంటే పరిపాలన మరింత సులువుతరం చేయడానికి సచివాలయ వ్యవస్థని, గ్రామ సచివాలయ వ్యవస్థని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. అయితే అంతకు ముందు జరిగినవి కూడా మనం చెప్పుకోవాలి. తాలూకాలు అవన్నీ రద్దు చేసి మండల వ్యవస్థ తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు, దాన్ని కొనసాగించారు. ఎంతమంది ముఖ్యమంత్రుల తర్వాత వచ్చినా కానీ కొనసాగించారు. సరే, జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా దగ్గరికి తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు గ్రామ సచివాలయాలు తీసుకొచ్చారు. ఈ గ్రామ సచివాలయాల్లో 11 విభాగాల వారు ఉంటారు. ఇంజనీరింగ్ వారు, ఎలక్ట్రిసిటీ వారు, అలాగే అగ్రికల్చర్ వారు, ఇలా 11 విభాగాలకు చెందిన వారంతా కూడా ఎవరి భాషలకు వారు రిప్రజెంట్ చేయాలి. కానీ ఉద్యోగం జీతం ఇస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీకి, అటెండెన్స్ చేస్తున్నటువంటి పంచాయతీ సెక్రటరీకి వీళ్ళు రిపోర్ట్ చేయాల్సినటువంటి పని లేదు. కాబట్టి వీళ్ళు పని చేస్తున్నారా లేదా అనేది మానిటర్ లేదు. ఒకవేళ పంచాయతీ సెక్రటరీలు చొరవ తీసుకుని ఇందులోకి ఇన్వాల్వ్ అయితే, రెవెన్యూలోకి ఇన్వాల్వ్ అయితే కలెక్టర్ గారికి కోపం వస్తుంది, కలెక్టర్లకి. సో ఈ వ్యవస్థను మరింత సులభతరం చేయడానికి, మరింత దగ్గర చేయడానికి స్వర్ణ గ్రామాలు అనేటటువంటి పేరుతోటి మరింత ముందుకు వెళ్తా ఉన్నాం. ఎక్కడైతే అవసరమో, ఎవరి సేవలు అయితే అవసరమో వారినే తీసుకుంటాం, మిగిలిన వాళ్ళు వాళ్ళ పేరెంట్ ఆర్గనైజేషన్కి పంపిస్తామనేదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాట. యువగళం పాదయాత్రలో మా యువనేత నారా లోకేష్ గారు కూడా హామీ ఇచ్చారు. ఏమని? ఈ సచివాలయ వ్యవస్థ అనేది ఇబ్బంది ఉండదు, డెఫినెట్లీ దీన్ని మరింత సులభతరం చేసి ఇంకా ప్రజలకు అందుబాటులో ఉండేటట్లుగా మేము చేస్తామని చెప్పి చెప్పారు. దీనికి క్రెడిట్ చోరీ అంటే ఎలా చందు గారు? క్రెడిట్ చోరీ ఇప్పుడు కియా ఉంది సార్. కియా ఎవరు తీసుకొచ్చారో ప్రపంచం మొత్తానికి తెలుసు. కానీ అసెంబ్లీ సాక్షిగా ఏం చెప్పారంటే, కియా చంద్రబాబు నాయుడు గారు కాదు, రాజశేఖర రెడ్డి గారు సంతకం పెడితే వచ్చింది కియా అని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎవరి హయాంలో వచ్చింది సార్? ఎన్టీ రామారావు గారి హయాంలో వచ్చింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ. ఆ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చింది వీళ్ళు కాదా? వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని పేరు మార్చేసి దాని క్రెడిట్ చోరీ చేయలా. ఆ తర్వాత అంబేద్కర్ విదేశీ విద్య, దీనికి ఏ పేరు పెట్టారండి? జగనన్న విద్యా కానుక అంట, ఈయనే తీసుకొచ్చినట్టు. మరొక విషయం సార్, ఇక్కడ
ఇక్కడ పెన్షన్ చంద్రబాబు నాయుడు గారు 2000 చేస్తే నేనే చేశానని చెప్పుకుంటాడు ఇతను. నేను చెప్పాను కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చేశారని చెప్తాడు ఇతను. సో ఇవన్నీ క్రెడిట్ చోరీలే. సో ఇవన్నీ చేసేసి ఈరోజు గ్రామ సచివాలయ వ్యవస్థను మరింత సులభతరం చేయడానికి ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో ఈ 11 విభాగాల వారు ఎవరి సేవలను అయితే వినియోగించుకోవాలో వాళ్ళని వినియోగించుకొని మిగిలిన వారిని పేరెంట్ ఆర్గనైజేషన్ పంపడానికి రెడీ అయ్యారు. దాన్ని స్వర్ణ గ్రామాలని చెప్పేసి పేరు పెట్టారు. తప్పేంటి ఇందులో? ఇది కూడా క్రెడిట్ చోరీ అంటే ఎలా? రైట్. అసలు వైసీపీ వర్షన్ ఎలా ఉందో విందాం. వైసీపీ నుంచి మనకి జాయిన్ అవుతున్నారు బి వెంకటనారాయణ రెడ్డి గారు, వైసీపీ స్టేట్ జాయింట్